అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటరు ఆ బ్రిడ్జ్ కింద పాలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న డైవర్షను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి. కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పాలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జ్లు కట్టే దగ్గర 2 పక్కల కట్లు వేశారు, బండి వేసుకున్నారు. కొండవీటి వాగు, పాలవాగు మీద అటు ఇటు వేశారు. వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. 4 రోజుల తర్వాత అక్కడ రోడ్డుని కట్ చేసాం. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా నిన్న వెస్టర్న్ బైపాస్ని కంప్లీట్గా విజిట్ చేసాం. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాదాపు దాని కింద ఉన్న మట్టి, వెంట కింద మట్టి అంతా తీసేస్తున్నారు. వాళ్ళు అడిగింది 10 days అని అడిగారు. 10 daysలో పూర్తిగా తొలగిస్తామని. కాబట్టి గత సంవత్సరం వచ్చినట్టు వెస్టర్న్ బైపాస్ కింద ప్రాబ్లం రాదు. అయితే కొండవీటి వాగు, పాలవాగు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దీన్ని ముందు జాగ్రత్తగా గ్రహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఏం చేయాలా. ఎందుకంటే ఇదంతా వర్క్ అయిందాకే. ఒక్కసారి కొండవీటి వాగు, పాలవాగు అయిపోయి ఈ బ్రిడ్జెస్ ఏదైతే E1, E2, E3, E4, E16 ఈస్ట్ వెస్ట్ మీద E1 నుంచి E16 దాకా రోడ్డు జరుగుతున్నాయి, ట్రంక్ రోడ్స్. అదేవిధంగా N1, N2, N18 నార్త్ టు సౌత్ మీద ఒక 18 బ్రిడ్జిలు జరుగుతున్నాయి. 18 రోడ్లు, 18 బ్రిడ్జిలు. 18 రోడ్లు అయినప్పుడు క్రాస్ వస్తాయి. సో వాటి వల్ల వాటర్ అబ్స్ట్రక్షన్ వెనక్కి తన్నొచ్చని ముందు జాగ్రత్తగా యాక్చువల్గా నిన్న ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే డైవర్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ మనం డైవర్ట్ చేసిన దగ్గర చూస్తే ఇక్కడ రీజనబుల్గా వెడల్పుగా ఉంది. అదే N7 దగ్గరికి పోతే ఆ డైవర్ట్ చేసిన కెనాల్ కేవలం 4 అడుగులు వెడల్పు ఉంది. 4 అడుగులే. రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు 4 అడుగుల ఫ్లో కాదు. అందుకని దాన్ని కొంత వైడెన్ చేయమన్నాం. ఆ విధంగా యాక్చువల్గా ముందు జాగ్రత్తగా ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయరు, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలం. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు,
అక్కడ 0.1 టీఎంసీ స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, ఇప్పుడు మనం ఉండేదే అది 440 ఎకరాలు, చాలా పెద్ద రిజర్వాయర్. దాంట్లో 0.4 టీఎంసీ. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. 674 ఎకరాల్లో ఈ 3 రిజర్వాయర్, శాఖమూరు కానీ పెనుబాక్ కానీ నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 టీఎంసీ. ఇవన్నీ కూడా దాదాపు 50% వర్క్ అయింది, ఇంకా 50% వర్క్ ఉంది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేసాం. అదేవిధంగా కొండవీటి వాగు 23.7 కిలోమీటర్లు, పాలవాగు 16.7 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు, ఇవి మొత్తం 48.3 కిలోమీటర్లు. ఇదైతే మెజారిటీ తవ్వేశారు. కెనాల్ మెజారిటీ ఏదైతే చేయాలో 48.3 కిలోమీటర్ పూర్తయింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది. అయితే అక్కడ వాటర్ అబ్స్ట్రక్షన్ అయ్యి వెనక్కి తన్నొచ్చు అని ముందు జాగ్రత్తగా ఈ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఖచ్చితంగానండి. ఒక 3 to 4 months బ్రేక్ వస్తుంది. అందువల్ల ప్లానింగ్లోనే సంవత్సరంలో 9 నెలలే వర్క్ జరుగుతుందని ముందే ఎస్టిమేషన్ వేశారు. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే 3 సంవత్సరాలు లేఅవుట్స్, 2.5 సంవత్సరం ట్రంక్ రోడ్స్ టైం ఇచ్చామో దాంట్లో ఎవ్రీ ఇయర్ ఒక 3 నెలలు వర్షాల వల్ల వర్క్ జాప్యం జరుగుతుందని క్యాలిక్యులేట్ చేసే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఇది లేదు. నిన్న ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మీరే చూసుంటారు, మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. నేను చెప్పాను మీకు, 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. 35,000 మంది, 35,000 రైతులు ఇచ్చి కొద్దిమంది ఇవ్వాల. ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో వచ్చి చూస్తే కదా. చూడండి, పక్కన ఎంతెంత బిల్డింగ్స్ కట్టారో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే దానివల్ల ఎంత ఎకానమీ వస్తుంది. దాంట్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం. ఇక్కడ విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకి మెస్ తీసుకోండి, ఫుడ్ సప్లై చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. వాళ్ళు కట్టే అనేక ట్యాక్సులతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఎస్ఆర్ఎం విట్ అంటే అవన్నీ ఫేమస్ ఇన్స్టిట్యూషను, బయట నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఎకానమీ మన రాష్ట్రానికి వస్తుంది. ఈ విధంగా పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్ డైరెక్షన్లో థింక్ అంతా అయిపోయి 35,000 మంది రైతులు, నేను మీకు ఇచ్చాను కూడా క్యాలిక్యులేషన్ ఎంతమందిని, అంతమంది రైతులు ఇచ్చి వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి ఏ కొద్ది మందికో ప్లాట్లు ఇవ్వాలి. అది కూడా వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల జరగటం వల్ల దానికి పరిరక్షణ కమిటీ వేయటం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి, అమరావతిని ఎట్టయినా ఆపేయాలా. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది. ఇది ప్రజల కోసం చేసేది, ఒక రాష్ట్రం కోసం చేసేది, ఒక రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల యొక్క ఆర్థిక స్థితిని పెంచేదానికి కట్టే రాజధానిది. అందువల్ల ఏది ఏమైనా ఈ రాజధాని అనేది అనుకున్న ప్రకారం 2028 ఆగస్టుకి
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరైతే రైతులు భూమి ఇవ్వడానికి ఇస్తారో అధికారంలోకి వచ్చినాక వాళ్ళ భూములు వాళ్ళు ఇచ్చేస్తామని అంటే అవగాహన రాహిత్యం మాట్లాడటం అండి. వాళ్ళు భూమి ఇచ్చారు, లేఅవుట్స్ చేసాం, ప్లాట్లు ఇచ్చాము, రోడ్లు వేసేస్తున్నాం, ట్రంక్ రోడ్స్ వేస్తున్నాం, లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తున్నాం. అవన్నీ పగలు కొడతాడా? అవన్నీ తీసేస్తాడా? చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వేస్తూ 1500 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేస్తూ దాంట్లో యూజిడి వేస్తున్నాం, రీసైక్లింగ్ వాటర్ మళ్ళీ దానికి లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్టామ్ వాటర్కి అంటే వర్షం నీళ్ళు పోయేదానికి అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేస్తున్నాం, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నాం, కేబుల్స్ వేస్తున్నాం. ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మళ్ళా రోడ్లన్నీ చెడగొట్టిస్తారా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఆలోచనతో ఏదైనా మాట చెప్పాలా. అంతేగాని నేను రాగానే అన్నీ నీకు ఇచ్చేస్తానంటే ఎలా జరగద్ది? ఏదైనా సాధ్యమే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏదైతే మనకు పంపింగ్ స్టేషన్లు ఉన్నాయో, పంపింగ్ స్టేషన్లో 15 మోటార్స్ ఉన్నాయి. వాటిని వర్షాకాలం వస్తుంది కాబట్టి వాటిలన్నింటినీ సర్వీస్ చేసుకుంటున్నారు. సర్వీస్ మోటార్స్ ఇంకా మాకు 3 మోటార్లు సర్వీస్ చేయాలా. ఆ 3 మోటార్లు కూడా 10 రోజుల్లో పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో అక్కడ గట్టేశారు. ఎందుకంటే ఆ మోటార్లు పెట్టిన దాని ముందు ఒక చిన్న ట్యాంక్ చేశారు. ఆ ట్యాంక్లోకి వాటర్ వస్తే దాని నుంచి పంపింగ్ చేసే సిస్టమ్. ఆ ట్యాంక్లోకి నీళ్లు రాకుండా యాక్చువల్గా అడ్డేశారు. ఎందుకంటే సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. అందుకని వచ్చిన వాటర్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న గట్టుని తీశారు. దాన్ని రాద్ధాంతం చేస్తారు. క్లియర్గా ఏదైతే పంపింగ్ స్టేషన్లో పంపింగ్ సర్వీస్ జరుగుతున్నాయో 15లో 12 అయిపోయినాయి, ఇంక 3 ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. సో వాటర్ సక్ చేసి బయటికి పంప్ చేయడానికి ఒక చిన్న రిజర్వాయర్ చేసుకున్నారు. ఆ రిజర్వాయర్లోకి ఇప్పుడు వర్షపు నీళ్ళు రాకుండా వాళ్ళు అడ్డు కట్టేసుకున్నారు. ఎందుకంటే దాంట్లోకి నీళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుందని. సో మొన్న వచ్చిన చిన్న వర్షానికి కొద్దిగా డైవర్ట్ చేశారు వాటర్, దానికి రచ్చ చేశారు. అంటే ఏదైనా ఒక స్టడీ చేయాలా, తెలుసుకోవాలా, మాట్లాడితే బాగుంటుంది. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు.